హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి. మరి ఈరోజు కూడా అతని జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వము సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25 రోజు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. 2018 ఆగస్టు 16 నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రహ్మచారి. తను 1996లో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇవ్వడం జరిగింది. కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత 1998లో కూడా రెండవసారి ప్రధానమంత్రి అయి 13 నెలల పాటు తాను ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఆ తర్వాత 1999లో ప్రధానమంత్రిగా మూడవసారి పదవి చేపట్టి సుదీర్ఘంగా 2004 వరకు కూడా తానే ప్రధానమంత్రిగా చేసినటువంటి మన వాజ్పేయి గారు మన దేశానికి సేవ చేసిన గుర్తింపుగా భారత అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును 2015లో ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి అనారోగ్య సమస్య కారణం వల్ల స్వయంగా అప్పటి రాష్ట్ర